రే అది ఇది అని చెప్పి ఊరు చివరి దాకా తీసుకొచ్చావు. ఇదే లాస్ట్ మెడికల్ షాప్. ఇది వదిలితే పక్క స్టేట్ కే వెళ్ళాలి. ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు. రే కొనేసావా సీనియర్? నేనెందుకు కొనాలరా? అవసరం నీది. వెళ్ళి తీసుకురా. సీనియర్ ఏంటి అందరూ జెంట్స్ ఉన్నారు. ఓ మళ్ళీ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతే వెళ్ళి తీసుకురారా గాడిద. ఇంటి నుంచి బోనియే కావట్లేదే. రండి బ్రదర్. కష్టంగానే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనుక ఉంటే కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం సహజం. మీరు చూస్తున్నారే ఈ జండు బామ్, ఇది అన్నిటినీ పోగొడుతుంది. కేవలం 35 రూపాయలే. ఇది కాదండి. ఇది కాదా? మరి ఇంకేమై ఉంటుంది? పాలే కదా. మీ అన్నగారు బిడ్డకి పాలు సరిపోలేదు. మరేం పర్వాలేదు బ్రదర్. మీరు చూస్తున్నారే ఈ లాక్టజన్, ఇదా లోటు తీరుస్తుంది. జస్ట్ 250. ఇది కూడా కాదండి. ఇంకేం కావాలరా? ఓ విషయం అర్థమైంది బ్రదర్. నాది మీ ఏజే. సిగ్గుపడకండి, ఓపెన్ గా అడగండి. సపోటా, ఆరెంజ్, స్ట్రాబెరీ, బత్తాయి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాస ఫ్లేవర్ కూడా రాబోతోంది. డోంట్ వరీ బ్రదర్, తీసుకోండి. ఇది కూడా కాదండి. ఏం అడిగినా వద్దంటున్నావు? అసలేం కావాలి నీకు? లేదు ఏమీ వద్దు. బ్రదర్ 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 టెన్షన్ అయిపోయారా? ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికెళ్ళి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట. కానీ వాడు చావనే లేదు. ఎందుకంటే వాడు ఊరేసుకున్నది టేబుల్ ఫ్యాన్ కి. టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు? నేను వేరే షాప్ వెళ్తాను. ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి, కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు. ఏంటది? ఏంటి? రోకల బండ. కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్. అలా వెళ్ళిపోతే ఎలా? మీకు ఏం కావాలో అడగండి. ఏం సిగ్గుపడకండి. నేను మీ బ్రదర్ లాంటి వాడిని. నాకు ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి. నీకా? నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి. 50 రూపాయల వ్యాపారానికి 2 జోకులు వేస్ట్ చేశాను. అయ్యో రే, నేనెందుకు వాసన చూస్తావు? ఇది కొనుంటే ఇదెందుకు? ఇదిగో డబ్బులు ఇవ్వు. ఆగు. ఏంటి ఒకటి ఇచ్చా? ఇంకెన్ని ఇవ్వాలి? 9 ఇవ్వాలా? రే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా, ఇవరా? ఇవ్వ. ఎవరు మీ బాబాయా? బాబాయ్ అయితేనే ఇస్తావా? ఇవరా? ఎందుకు సీనియర్ 2? రే నువ్వు అనవసరంగా ఇలా ఇదిగా తీసుకెళ్లి సిస్టర్ కి ఇవ్వు, నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా. కంగ్రాట్స్. వస్తా. ఏంటి వస్తా అని వెళ్తున్నావు? సూపర్ సూపర్. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని. హలో హలో రమ్య, రిజల్ట్ ఏమైంది? అందుకు 5 minutes పడుతుంది. వెయిట్ చేయి ప్రభు, ఫోన్ చేస్తాను. సరే సరే, నేను లైన్ లోనే వెయిట్ చేస్తాను, నువ్వు చూసి చెప్పు. సరే ఉండు. త్వరగా చూసి చెప్పవే, త్వరగా. హలో హలో హలో, ఏమైంది? రిజల్ట్ వచ్చింది ప్రభు. చూడు, సస్పెన్స్ లో పెట్టుకో, టక్కుని చూసి చెప్పు. నెగటివే. నెగటివా? నువ్వు బాగా చూసావుగా? అవును, క్లియర్ గానే చూసాను. నెగటివే. సూపర్ రమ్య. రమ్య రమ్య, ఐ లవ్ యూ సో మచ్ రమ్య. ఒక్క నిమిషం, నాన్న కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే. హలో హలో. సీనియర్ నెగటివ్ సీనియర్. నువ్వు తండ్రి అయ్యవా? నోరు శానిటైజ్ తో కడగవయ్యా. అదేం కాదు, నేను ఎస్కేప్ అయ్యాను. తప్పించుకున్నావా? త్వరగా. ఎవరి ఫోను? నీ ఫోనే. అవును నా ఫోనే. రమ్య. ఎవరది? నా ఫిగరే. సంతోషం. మాట్లాడుకో. మాట్లాడొస్తా. మాట్లాడు. మాట్లాడొస్తా. మాట్లాడు. ఎంజాయ్గా మాట్లాడు, సంతోషంగా మాట్లాడు. హలో రమ్య. ఏంటది? ఏంటది? ఇంకో టెస్టర్ లో పాజిటివ్ అని వచ్చింది. పాజిటివా? ఏంటి పాజిటివా? నిన్నెవరో ఇంకో టెస్టర్ లో టెస్ట్ చేయమంది. నిన్నెవరో 2 టెస్టులు తెచ్చేమంది. అది బై 1 get 1 లో కొన్నాను, అలాగే ఇస్తారే. 40 కొనిస్తే 40 సార్లు టెస్ట్ చేస్తూ ఉంటావు. నువ్వు బుద్ధుందా నీకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడతారు? ఇలా చూడు, పాజిటివ్ వస్తే ప్రెగ్నెంట్ అని అర్థం. బాగా విను, ఇక నాకు కాల్ చేసే పని పెట్టుకోకు. నువ్వెవరో నేనెవరో, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఏంటి? నా నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెడతావా? అవునే. రేపు ఉదయాన్నే మా అమ్మ నాన్నని తీసుకుని మీ ఇంటికి వస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు నాకు సంబంధం ఉందా లేదా అనేది. మా ఇంటికా? రమ్య రమ్య రమ్య. రమ్య రమ్య